ఫస్ట్ డే స్టార్ట్ అవ్వకముందు సో, ఆ లింక్ మీరు ఓపెన్ చేయంగానే మీకొక ఫార్మ్ ఓపెన్ అయితదనమాట మన ఫోన్‌లో. ఓకే. సో, ఫస్ట్ ఓపెన్ చేయంగానే మీకిట్లా సెక్షన్ ఏ డెమోగ్రాఫిక్స్ అని వస్తదనమాట. ఇది ఎట్లా ఇందులో ఏమేమి ఫిల్ చేయాలి అనేది మనము ఈ వీడియోలో చూసుకుందాము. ఫస్ట్ మీ ఫాదర్ నేమ్ రాయాలి. దాని తర్వాత మీ మదర్ నేమ్ రాయాలి. తర్వాత మీ ఏజ్ ఏంటో రాయాలి. దాని తర్వాత మీ రిలీజియన్ హిందూనా, మీరు ముస్లిమా, క్రిస్టియనా అనేది సెలెక్ట్ చేయాలి. ఇవి 3 కాదు వేరేది అంటే అదేంటో అనేది ఇక్కడ బ్లాంక్‌లో రాసుకోవచ్చు మీరు. దాని తర్వాత కాస్ట్ మీరు ఎస్సీనా, ఎస్టీనా, బీసీనా, ఎఫ్‌సీనా ఏదైతే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇందులోంచి. దీని తర్వాత మీ ఫాదర్ ఎంత చదువుకున్నారు? స్కూల్‌కి ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకున్నారా? 6-10థ్ వరకు చదువుకున్నారా? లేతే డిగ్రీ చదివారా? పీజీ చదివారా? ఏది చదువుకుంటే అది సెలెక్ట్ చేయండి. ఒకవేళ మీకు తెలియదు అంటే ఐ డోంట్ నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. లేదు మీకసల వేరేది ఇవన్నీ కాకుండా వేరేది చదివారంటే అదర్స్ అని పెట్టుకోండి. ఓకే. దీని తర్వాత మీ ఫాదర్ ఏం పని చేస్తారు అని అర్థం. ఫాదర్స్ ఆక్యుపేషన్ అంటే మీ నాన్నగారు ఏం పని చేస్తారు? గవర్నమెంట్ జాబా? ప్రైవేట్ జాబా? లేతే సొంతంగా ఏమైనా పని చేస్తారా? బిజినెస్ చేస్తారా? రైతా మీ నాన్నగారు? లేకపోతే కూలి పనికెళ్తారా? లేకపోతే మీకు తెలియదు అంటే ఐ డోంట్ నో అని పెట్టుకోండి. ఇవన్నీ కాకుండా వేరేది అంటే అదర్స్ అని పెట్టుకోవాలి. సేమ్ మీ మదర్‌కి గూడా అట్లానే ఉంటుంది. ఇక్కడ మదర్స్ ఎడ్యుకేషన్ మీ అమ్మగారు ఎంతవరకు చదువుకున్నారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత కిందకెళ్తే ఇంకా మీ అమ్మగారు ఏం పని చేస్తారు అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంట్లోనే ఉంటారా? లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారా? ప్రైవేట్ ఉద్యోగం చేస్తారా? లేకపోతే ఏమైనా రైతు పని చేస్తారా? ఇట్లా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇందులోంచి ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోవాలి.